ఏదైనా ఒక బోధ నీ మనసుకు వినబడినప్పుడు, ఒకవేళ దేవుని వాక్యం నిన్ను గద్దించినప్పుడు, నీలో ఉన్న లోపాన్ని కానీ నీలో ఉన్న తప్పును కానీ చూపించినప్పుడు దాన్ని సరి చేసుకున్నావా, అది నిజంగా నీవు క్రొత్త తిత్తిగా ఉన్నావు అన్నమాట. దాన్ని సరి చేసుకోవడానికి బదులు ఆ చెప్పిన వాళ్ళ మీదే ఫైర్ అయ్యి నువ్వు మాట్లాడుతున్నావంటే నీవు పాత తిత్తిగానే ఉన్నావు అన్నమాట. ఒకసారి ఒక సంఘానికి ఒక క్రొత్తగా పాస్టర్ గారు వచ్చాడంట. ఈయన మంచి బోధకుడండి అని ఆయన నియమించుకున్నారంట ఈ సంఘస్థులందరూ కలిసి. ఈ పాస్టర్ గారు వచ్చాడు. ఆ రోజు మంచిగా వాక్యం చెప్పాడు. ఆ వాక్యం చెప్తూ ఏవయ్యా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, యోహాను 3:16 అని కోడ్ చేసి చెప్పాడు. సరే, మొత్తానికి ఆ రోజు ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ సంఘ పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మీరు బాగా చెప్తున్నారు, బాగా గట్టిగా చెప్తున్నారు, బాగుందండి, కానీ మా పర్సనల్ విషయాలు ఉంటాయి కదండి, వాటిలో ఇన్వాల్వ్ అవ్వమాకండి, దయచేసి మా పర్సనల్ జోలికి రామాకండి అయ్యగారు అన్నాడంట. సరేనయ్యా, నీ పర్సనల్ జోలికి నేను ఎందుకు వస్తాను, నాకే అంత అవసరం, దేవుడు వాక్యంలో ఏముందో అది ఒక మెసేజ్ చెప్పి నేను వెళ్ళిపోతానులేయ్యా, నేను వచ్చేది వారానికి ఒకసారి, నీ పర్సనల్ నాకేం తెలుస్తాయిలే అని చెప్పేసి నేను వెళ్ళిపోయాడు. మళ్ళీ 2వ వారం వచ్చాడు. మళ్ళీ వాక్యం బోధిస్తూ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రేమ అనంతమైనది, యోహాను 3:16 అన్నాడు. అనగానే ఆ రోజు కూడా మళ్ళీ ఆ సంఘ పెద్ద వచ్చి, అయ్యగారు పోయిన వారం చెప్పాను కదా మా పర్సనల్ విషయాల్లో మీరు తలదూర్చొద్దని, అయినా సరే మీరు దూర్చుతూనే ఉన్నారండి అని అంటే ఈ పాస్టర్ గారికి ఏం అర్థం కాల. అరే, నేను వాక్యమే చెప్పానే, ఏ మనిషి గురించి చెప్పలేదే, ఈయనేంది పర్సనల్ అంటున్నాడు, ఏం చెప్పానబ్బా అని. సరేనయ్యా, నీ పర్సనల్ జోలికి నేను రానని మాటిస్తున్నా అని చెప్పి పోయాడు. మళ్ళీ 3వ వారం వచ్చాడు. గట్టిగా అదే ప్రసంగం చేస్తూ ఇంకో రకంగా మళ్ళీ ఇంకొకసారి అదే ప్రస్తావన తీసుకొచ్చాడు. నేను ప్రేమిస్తున్నాడు దేవుడు, నీకు తెలియట్లేదా, చూడు కావాలంటే యోహాను 3:16 అన్నాడంట. ఈసారి ఈ సంఘ పెద్దకి బాగా కోపం వచ్చి లేచాడు అక్కడే. ఏంటి 3 వారాల నుంచి ఇదే మాట, పర్సనల్ విషయాలు పట్టించుకోవద్దు, వాటి జోలికి రావద్దు అంటే మళ్ళీ అదే మాట అంటున్నారు ఏంటి అని గట్టిగా ఫైర్ అయ్యాడు. తర్వాత ఈయన చిన్నగా అడిగాడు, పాస్టర్ గారు, ఏమ్మా నేనేమన్నానని ఆయన నా మీద అంత ఫైర్ అవుతున్నాడు, ఆయన గురించి ఒక్క మాట కూడా ఏమి అనలేదు కదా అని అంటే, అప్పుడు చెప్పింది పక్క చిన్నగా, అయ్యగారు ఆయన సంఘ పెద్ద, తెలుసు, ఆయన పేరు యోహాన్ గారు, తెలుసు, అంతవరకే మీకు తెలుసండి, ఆయనకి 3 భార్యలండి, అవునా, 16 మంది పిల్లలండి, అవునా, మరి యోహాను 3:16 అన్న ప్రతిసారి మరి ఆయన గురించి మీరు చెప్తున్నట్లే కదండి, కావాలంటే చూడండి యోహాను గారిని 3 భార్యలు 16 మంది పిల్లలు అని మీరు అంటున్నారు కదండి. వామ్మో, యోహాను 3:16 అంటే ఎంత ఉందా అది వెనకాల, ఇది పర్సనల్ అయ్యిందా అని అప్పుడు అర్థమైంది అయ్యగారికి. అంటే వీళ్ళు దేవుని వాక్యాన్ని ఎట్లా వింటున్నారంటే, నిజంగా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సేవకుడు ఎవరు కూడా నిన్ను ఉద్దేశించి నిన్ను వేలెత్తి ఎప్పుడూ చూపించడు, అవసరం లేదు కూడా. కానీ సేవకుడు ద్వారా దేవుడే కొన్ని విషయాలు నీకు తెలియజేస్తూ ఉంటాడు. అది నీ వ్యక్తిగతంగానో మనస్సాక్షిపరంగానో దేవుడు చెప్తూ ఉంటాడు. అలా చెప్తున్నప్పుడు నిజంగా నీవు క్రొత్త తిత్తివైతే, ఈ మాట అర్థమవుతుందండి, నీవు క్రొత్త తిత్తిగా మార్పు పొందిన వాడివైతే, అరే ఈ సేవకుడు ద్వారా, ఈ అయ్యగారి ద్వారా దేవుడు నాలో ఉన్న పాపాన్ని చూపిస్తున్నాడు, నేను సరి చేసుకుంటాను, నా మనసు మార్చుకుంటాను, నా బ్రతుకు మార్చుకుంటాను, నా పద్ధతి మార్చుకుంటాను అని నువ్వు మారు మనసు పొందుతావు. మళ్ళీ నీవు సరి చేసుకుంటావు. ఒకవేళ నువ్వు పాత తిత్తివే అయితే, ఈ మాట అర్థమవుతుందండి, నువ్వు పాత తిత్తివే అయితే ఆ బోధ నీలో ఎమడదు, సరిగదా నిన్ను బరెస్ట్ అయ్యేలాగా చేస్తుంది, అంటే పగిలిపోయేలాగా చేస్తుంది. నువ్వు పగిలిపోతావు, కోపంతో ఊగిపోతావు, ద్వేషం పెంచుకుంటావు, ఫైర్ అయిపోయి చివరికి ఆ బోధించిన ఆ వ్యక్తి మీదకే తిరగబడుతూ ఉంటావు.